న్యాయాధిపతుల గ్రంథం 6లో గిద్యోను స్టోరీ ఉంటుంది. ఒక మాట అండర్లైన్ చేసుకోండి. గిద్యోనుకు డౌటు, నిజంగా నాకు జయమిస్తాడా దేవుడు అని. నువ్వు జయిస్తావో లేదో అని నీ మీద తక్కువ అంచనా ఉంది, నీ గురించి నీకు చిన్న అభిప్రాయం ఉంది పిచ్చోడా. కానీ నీ శత్రువులకి నీ గురించి గొప్ప అభిప్రాయం ఉంది. న్యాయాధిపతులు 6లో గిద్యోను స్టోరీ స్టార్ట్ అయింది. 7వ అధ్యాయము 13వ వచనంలో చదువు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిగి కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా. ఆగు. ఈ గిద్యోనుకు డౌటు, నేను ఈ మిద్యానీయుల్ని గెలుస్తానో లేదో అని డౌటు. దేవుడు అంటాడు, నువ్వు గెలుస్తావు. నాకంత బలం లేదు, నాకంత శక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు. ఓకే, నీ గురించి నీకు తక్కువ అభిప్రాయం ఉండొచ్చు, కానీ నీ శత్రువులకి నీ గురించి ఎంత గొప్ప అభిప్రాయం ఉందో తెలుసా? పోయి విను నువ్వే. 9వ వచనం నుంచి చదువు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నేను నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండునకు దిగిపోమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దుకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీలను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి వంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. శత్రువులండి, గిద్యోనుకు శత్రువులు. ఆ శత్రువులు ఒకడికి ఒక కళ వస్తే వాడు లేచి ఇంకొకడికి చెబుతున్నాడు ఆ కళ. ఒరే నిద్రలేరా, నాకు ఒక కళ వచ్చిందిరా అన్నాడు. ఏంట్రాది అన్నాడు ఇంకొకడు. వాడు చెబుతున్నాడు కళ. ఎవల రొట్టె ఒకటి వచ్చి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. ఒరే, ఒక రొట్టె ఉందిరా, రొట్టె ఇంత పెద్దగుందిరా నా కల్లో. ఎవల రొట్టెరా, ఇంత పెద్దగుంది. అది దొల్లుకుంటా మన గుడారంలోకి వచ్చింది. మిద్యానీయుల గుడారాలు మనయే వచ్చి ఓ గుడారాన్ని ఢీకొట్టిందిరా. ఆ ఎవల రొట్టె టచ్ అవ్వగానే మన గుడారం నిలువున కూలిపోయిందిరా అన్నాడు. ఇది నాకు వచ్చిన కళ అన్నాడు. వెంటనే వాడేమన్నాడు చూడు. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. అబ్బో చూసారా, గిద్యోను ఏమనుకుంటున్నాడు? నా వాళ్ళు ఎక్కడైద్ది అనుకుంటున్నాడు. కానీ గిద్యోను శత్రువులు అదురుకొని వస్తున్నారు. ఎవరి గురించి? గిద్యోను గురించి. పిచ్చోడా, నీకు నీ మీద తక్కువ అభిప్రాయం ఉంది. నీ శత్రువులకు చూడు నిన్నెంత ఘనంగా చూపించాను. నీ శత్రువులకు చూడు నిన్నెంత ఘనపరిచి చూపించానో. మన భాషతో చెప్పాలంటే ఏదేదో అయిపోతుందిరా వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఏదేదో అయిపోతుంది వాళ్ళకి. పో విను, వాళ్ళ మాటలే వినుపో. ఆ మాట విన్నప్పుడు గిద్యోనికి ఏముంటుంది అంటే, గిద్యోను నేను వీళ్ళకి సింహస్వప్నం అయిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కూడా దేవుడు మనల్ని గిద్యోను అనుభవంలోనే ఉంచాడు. కొంతమంది దుర్బోధ బ్యాచ్కి సింహస్వప్నం అయిపోయింది. నిద్ర పట్టట్లు ఇప్పుడు ఒక్కోడికి పిచ్చి పడ్డట్టు గందరగోళంగా అన్ని వైపుల నుంచి తిప్పలు పడతా ఉన్నారు. కానీ ఏం లాభం? ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము. దేవునికి స్తోత్రం. అంతే. కాబట్టి వాళ్ళ మాటలే జరిగినాయి చూడు. వాళ్ళందరినీ గిద్యోను అంతే చేస్తాడు. భక్తిహీనులు తాము భయపడున్నది వారి మీదికి వచ్చును. కాబట్టి మన మాటలు ఎట్టుండాలి? నువ్వు నీ బిడ్డతో మాట్లాడినా, నీ భర్తతో మాట్లాడినా, నీ భార్యతో మాట్లాడినా, నీ పిల్లలతో మాట్లాడినా, నీ పెద్దలతో మాట్లాడినా, నీ సాటి సహోదరులతో మాట్లాడినా, నిరీక్షణతో కూడిన మాటలు.
జయముతో కూడిన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు, ప్రోత్సహించే మాటలు. రేపటికి, ఈ రోజుకు దేవుడు ఉన్నాడు, రేపటికి కూడా దేవుడు ఉన్నాడు. నిరుత్సాహపడద్దు. మన దేవుడు లేకపోతేనా, శక్తిహీనుడు అయితేనా, సమస్తము చూస్తున్నవాడు ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మనల్ని ఆదుకుంటాడు. కృంగిన వారిని లేవనెత్తే మాటలు, ధైర్యం చెడిన వారికి ఊతముగా నిలిచే మాటలు, బలహీనలను బలపరిచే మాటలు మన నోట ఎప్పుడూ ఉండాలి. అర్థమైందా? ఎందుకు? దేవుడు చెవియొగ్గి వింటున్నాడు. అందుకే నేను ఎప్పుడైనా మన పిల్లలతో అదే మాట్లాడడానికి ఇష్టపడతా. కొద్దిగా నిరీక్షణ ఎవరికైనా తగ్గిందంటే విశ్వాసులకి, సేవకులకి, పరిచారకులకి నిరీక్షణతో కూడిన, విశ్వాసంతో కూడిన బలపరిచే ప్రోత్సాహకరమైన మాటలు విశ్వాసంతో పలుకుతా. అయ్యే జరిగిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. హ్యాపీ. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. అందరూ ఏకీభవించి స్తోత్రాలు చెబుతూ ఉజ్జీవంగా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుల రాజా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రములు. నానావిధ సమస్యల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, వ్యాధుల చేత, కలతల చేత, కన్నీళ్ల చేత, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో రకరకాల వేదనలతో నీ సముఖంలో నిలిచిన నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసు. నీ బిడ్డల యొక్క స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు అన్ని ఎరిగిన దేవుడవు నా ప్రభా. నీవు సహాయం చేయకపోతే మాకు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ చూస్తున్నానన్నావు, నడిపిస్తున్నానన్నావు, వింటున్నానన్నావు, రాస్తున్నానన్నావు. సమస్తము నా చిత్తానుసారమును జరిగిస్తున్నాను. అన్నీ నాకు తేటగానే ఉన్నాయి. నాకేమీ కన్ఫ్యూజ్ లేదు. నీ జీవిత విషయంలో కూడా నాకేం కన్ఫ్యూజన్ లేదు. క్లియర్గా ఉన్నానని సెలవిచ్చిన దేవా, నీ బిడ్డలందరి జీవితాలని చేతుల్లో పెడుతున్నాను. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి తొలగిపోవునుగాక. ఆమేన్. నీ బిడ్డలకు మనోధైర్యం దయచేయండి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నిటి విషయంలో గొప్ప సమాధానం వారు స్పష్టంగా పొందాలి. పొందిన వారెల్లా సాక్షులుగా నిలవాలి. ఎన్ని జీవితాలలో ఆవేదన ఉందో, ఆక్రందన ఉందో, అది తొలగించబడి సమాధానంగా, సంతోషంగా మారాలి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు. ప్రతి విధమైన వ్యాధులను, దయ్యపు పీడలను యేసు నామములో వెళ్ళగొట్టు. తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడై ఉండు. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు. ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల ప్రసాదించు. కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు. ఇంకా ఏవేవి అక్కర్లు కలిగి ఉన్నారో, సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో, వారు చేస్తున్న ఉపాధి విషయంలో, పిల్లల విషయంలో సహాయముచ్చి. నీ బిడ్డలు పొద్దస్తమానం ఈ శరీర సంబంధమైన సమస్యల కోసం కాదు, ఆత్మ సంబంధులై ఆత్మల కొరకు ప్రయాసపడి అనేక జీవితాలను రక్షణలోకి నడిపించడానికి వాడబడే పాత్రలు కావాలి. సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, సేవ చేసే వాళ్ళు కావాలి, ఆత్మలను నీ కొరకు సిద్ధపరిచేవారు కావాలి. బిడ్డలను బలపరచు, ప్రార్థన యోధులుగా తయారు చేయండి. సమయమును పోనీయగా సద్వినియోగం చేసుకొనొచ్చు. ప్రార్థన కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉండటానికి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి, ప్రార్థన 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 ద్వారా ప్రతి సంగతిని గురించి మోకాళ్ళ మీద నీ దగ్గరికి రావడానికి మా బిడ్డలందరికీ ప్రోత్సాహాన్ని, పురికొల్పును దాయిచ్చి నైదున్న బిడ్డలను, వారి పసి బిడ్డలతో సహా దీవించు. కృపా, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, దీవెనను, కృపను దయచేయి. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా ప్రభువా క్షేమాన్ని, సమాధానాన్ని, స్వస్థతను, దీవెనను దయచేయి. వారు ఎదుర్కొంటున్న ప్రతి వేదన యేసు నామములో కంప్లీట్ గా తొలగునుగా. గొప్ప ఆదరణ దయచేసి మా అనుబంధాన్ని నీ కృపలో స్థిరపరిచి నానాటికి బలాభివృద్ధిని కలిగించి ఈ పనిని, పరిచర్యను అనేక రీతుల విస్తరింపచేయమని సంఘములు వ్యాపింపజేస్తున్నావు. స్తోత్రమయ్యా. ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపించాలి ప్రభు. సత్యం పక్షంగా పోరాడుతున్న మాకు జయమునిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దుర్బోధన కూకటి వేళతో సహా ప్రకలించి సత్యస్థాపన జరిగించడానికి ఓ నా తండ్రి ఏలియా వలె నీ నామం కొరకు నడుము గట్టి ఉండగా కావాల్సిన అభిషేకము దయచేయమని
నీవే రేపి ఉన్నావు, నీకు వందనాలు. స్తోత్రం ఈ కార్యమంతటిని నీవే జయకరంగా జరిగించి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.